రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు స్వతంత్ర ఆటో స్టాండ్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆదిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, సిటీ టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిమ్మల మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు దసరాతో పాటు రానున్న దీపావళి పండుగ కానుకగా ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం ద్వారా వారి ఇళ్లలోకి తమ కూటమి ప్రభుత్వం ముందుగానే పండుగను తీసుకొచ్చిందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం షరతులు లేని సంక్షేమాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్, వర్రి శ్రీనివాసరావు, శెట్టి జగదీష్, బుడ్డిగ రాధ, ఒప్పలూరి జానకిరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, తేజోమూర్తుల తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో అత్యంత సేవా దృక్పథంతో ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు 460 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఆ రోజు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అరాకొరగా సాయం చేస్తే ఆ 10,000 రూపాయలని ఈవేళ 50% పెంచి ఈవేళ 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ల సేవలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు జమ వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు రామానాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, కూటమి సంక్షేమానికి కట్టుబడి ఉంది. పన్నులు వేసి ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేసి వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపుగా వసూలు చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెయ్యదు, చెయ్యబోదు. సంక్షేమానికి కట్టుబడడం అంటే ఓ పక్కన సంపద సృష్టించడం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సంపద సృష్టిస్తూ ఉన్నాం, సంక్షేమం చేస్తూ ఉన్నాం, షరతులు లేని సంక్షేమం, పన్నులు పెంచని సంక్షేమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం.